ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఇరాన్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నాయకులని అటు ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో వాళ్ళను హతమార్చడం జరిగింది. యుద్ధానికి సంబంధించి ఇరాన్ పూర్తిగా తనకు సంబంధించినటువంటి మిలిటరీ పవర్ను కోల్పోయిందా? మరి ఇరాన్ ఏ విధంగా ఫైట్ చేస్తుంది? అమెరికా ఈ మొత్తం యుద్ధంలో ఎక్కడ పైచేయి సాధించింది? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఇరాన్ ఏ విధంగా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది? ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కూటమికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరిది పై చేయనేటువంటిది ప్రతిరోజు మారుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం 19వ రోజు ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూసుకుంటే మొత్తంగా అమెరికా ఒక విధంగా ఇరాన్కి సంబంధించినటువంటి గగనతలంపైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించిందనేటువంటిది తొలి రోజు నుంచి మనం చూస్తున్నాం. ఓవైపు ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఉన్నారో అయతుల్లా ఖొమైనీని ఒక విధంగా మొదటి రోజే మట్టుబెట్టారు. ఆ తర్వాత దాదాపు 38 మంది కీలకమైనటువంటి కమాండర్లు, పొలిటీషియన్స్ని, ఇరాన్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నాయకులని అటు ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో వాళ్ళను హతమార్చడం జరిగింది. కొత్తగా ఇప్పుడు అలీ లారిజానీ అని ఎవరైతే సీనియర్ మిలిటరీ కమాండర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్, ఆయనను కూడా మట్టుబెట్టడం జరిగింది. బసీజ్ అనేటువంటిది అంతర్గతంగా పనిచేసేటువంటి ఇరాన్కు సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ చీఫ్ను కూడా ఈరోజు పూర్తిగా హతమార్చడం జరిగింది అమెరికా తన క్షిపణులతోని. ఈ మొత్తం దాడి ఏ విధంగా జరిగింది, ఈ దాడికి సంబంధించినటువంటి ఈ మొత్తం ప్లాన్ ఎలా జరిగింది అనేటువంటిది విశ్లేషిస్తే చాలా విషయాలు బయటపడుతున్నాయి. యుద్ధానికి సంబంధించి ఇరాన్ పూర్తిగా తనకు సంబంధించినటువంటి మిలిటరీ పవర్ను కోల్పోయిందా? ట్రంప్ ప్రకటిస్తున్నట్టుగా దాదాపు 99% ఇరాన్కి సంబంధించినటువంటి ఫైటింగ్ కెపాసిటీ అనేటువంటిది పూర్తిగా నశించిందా అనేటువంటిది ఇప్పుడు నిజమేనటువంటి కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మరి ఇరాన్ ఏ విధంగా ఫైట్ చేస్తుంది? అమెరికా ఈ మొత్తం యుద్ధంలో ఎక్కడ పైచేయి సాధించింది? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఇరాన్ ఏ విధంగా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది? వీటన్నింటిపైన ఈ వీడియోలో చర్చిద్దాం. నేను మీ ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ డిజిటల్. ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం గగనతలాన్ని అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి మిలిటరీ పవర్ని మేము నాశనం చేశాము, పూర్తిగా మా చేతుల్లోకి తీసుకున్నాం అనేటువంటిది ట్రంప్ అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటిస్తున్నటువంటి అంశం. నిజంగానే ఈ మొత్తం పవర్ అనేటువంటిది ఇరాన్ కోల్పోయిందా? ఏ విధంగా ఇది జరిగిందనేటువంటి దానికి సంబంధించి మొత్తం మనం డీకోడ్ చేస్తే చాలా విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఏ విధంగా ఇరాన్ పైన ఎప్పుడు పడితే అప్పుడు చాలా ప్రిసైజ్డ్గా, అంటే ఖచ్చితంగా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ క్షిపణులు వేయగలుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఎవరైనా ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు కావచ్చు, మిలిటరీ కమాండర్ కావచ్చు, లేకుంటే అది ఒక ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కార్యాలయం కావచ్చు, ఇవన్నీ చాలా ప్రిసైజ్డ్గా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఏ విధంగా టార్గెట్ చేయగలుగుతున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరోవైపు ఇరాన్ కూడా క్షిపణులు వేస్తుంది అటు ఇజ్రాయెల్ మీద, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ మీద అమెరికాకు సంబంధించినటువంటి బేసెస్ ఎక్కడైతున్నాయో అక్కడ ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. కానీ 95% ఇరాన్ చేసేటువంటి దాడులను లేకుంటే క్షిపణులను గాల్లోనే పూర్తిగా యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా లేకుంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అమెరికా ఇజ్రాయెల్ నాశనం చేయగలుగుతున్నాయి. కానీ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ వేస్తున్నటువంటి క్షిపణులు దాదాపుగా టార్గెట్స్ని తాకుతున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఒక మనిషి ఒక మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్లో ఉన్నటువంటి రూమ్ను కూడా టార్గెట్ చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ నాయకులను, ఇరాన్ కమాండర్లను ఎలిమినేట్ చేయగలుగుతున్నారు. ఇంత ఖచ్చితత్వం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి దాన్ని చూస్తే మనం యుద్ధానికి సంబంధించి ఏదైతే ఈ మొత్తం 19 రోజుల యుద్ధం ఉందో దీనికి సంబంధించి చివరి రోజుకు, అంటే స్టార్ట్ అయినటువంటి చివరి రోజు వెనక్కి వెళ్ళి చూస్తే మనకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. ఫిబ్రవరి 28కి సంబంధించి మనం మొదటి దాడిని చూసాము. ముఖ్యంగా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఒక విపరీతమైనటువంటి మిసైల్ దాడి చేసి ఇరాన్లో ఉన్నటువంటి చాలా టార్గెట్స్ని ఎలిమినేట్ చేసి అందులో ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ కూడా ఉన్నారు. కానీ ఈ మొదటి మిసైల్ వేసినప్పుడే ఈ దాడి అనేటువంటిది ప్రారంభం కాలేదు. దీనికి కొంత ప్రిపరేషన్ ఉంది. ఆ ప్రిపరేషన్ను అర్థం చేసుకుంటేనే మనం ఏ విధంగా అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ను ఓవర్ పవర్ చేయగలిగాయి. మొత్తం గగనతలాన్ని, ఇరాన్ గగనతలాన్ని ఈరోజు అమెరికా యుద్ధ విమానాలు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి క్షిపణులు ఒక విధంగా వీరవిహారం చేస్తున్నాయి ఇరాన్ గగనతలం పైన. ఇది ఎలా సాధ్యమైంది? నిజంగానే ఇరాన్ ఇంత పెద్ద మిసైల్స్ క్రియేట్ చేశాము, మా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందని చెప్తున్నటువంటి ఇరాన్ దగ్గర ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా? ఉంటే అది ఎందుకు పనిచేయట్లేదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి కొన్ని విషయాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యుద్ధంలో అసలు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ప్రిపరేషన్ ఏంటిది, ఇరాన్ దగ్గర ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనేటువంటి దాన్ని చూస్తే దాన్ని అమెరికా ఇజ్రాయెల్ ఏ విధంగా పూర్తిగా నాశనం చేశాయి, దాన్ని ఓవర్ పవర్ చేశాయి అనేటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఒకసారి 1990కి సంబంధించినటువంటి గల్ఫ్ వార్ని చూస్తే ఇరాక్ మీద అప్పుడు ఏదైతే
అమెరికా విపరీతమైనటువంటి మిసైళ్లు వేసిందో, విపరీతమైనటువంటి వైమానిక దాడులు చేసిందో, అది మొత్తం 38 రోజుల పాటు కొనసాగింది. అంటే ఇరాక్కి సంబంధించినటువంటి గగనతలం మీద పూర్తి పట్టు సాధించడానికి అమెరికాకు 38 రోజులు పట్టింది. ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ 40 సంవత్సరాల నుంచి మేము యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాము, 40 సంవత్సరాల నుంచి మేము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేశాము అని ఇరాన్ చెప్తున్నటువంటి ఈ యుద్ధంలో కేవలం కొన్ని గంటల్లోనే, వారాలు కూడా కాదు, కొన్ని గంటల్లోనే పూర్తిగా ఇరాన్కి సంబంధించినటువంటి గగనతలాన్ని అమెరికా, ఇజ్రాయెల్ పూర్తిగా శాసించేటువంటి స్థితికి చేరుకున్నాయి. ఏ విధంగా ఓవర్ పవర్ చేయగలిగాయి? నిజంగానే ఇరాన్ దగ్గర ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ప్రధానమైనటువంటిది బ్యావర్ 373 అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము బ్యాటరీ. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు 160 నాటికల్ మైల్స్ నుంచి 160 నాటికల్ మైల్స్ నుంచి తన గగనతలంలోకి వచ్చేటువంటి ఎటువంటి మిసైల్ అయినా, ఫైటర్నైనా అది ముందే ఒక విధంగా క్యాచ్ చేయగలుగుతుంది. ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి సయ్యాద్ 4G అనేటువంటి వాళ్ళ దగ్గర ఒక మిసైల్ సిస్టమ్ ఉంది. అది ఆపరేట్ చేసి తనకు సంబంధించినటువంటి మిసైల్ను పంపి ఇరాన్ గగనతలంలోకి 160 నాటికల్ మైళ్ళ దూరంలో ఎంటర్ అయినటువంటి యుద్ధ విమానం కావచ్చు, అది మిసైల్ కావచ్చు, దాన్ని గాల్లోనే పూర్తిగా పేల్చేటువంటి సామర్థ్యం ఈ బ్యావర్ 373కి ఉంది. దీంతోపాటు మిరాజ్ అనేటువంటి ఒక వాళ్ళ దగ్గర రాడార్ సిస్టమ్ ఉంది. మిరాజ్ రాడార్ సిస్టానికి సంబంధించినటువంటి కెపాసిటీ 240 నాటికల్ మైల్స్ అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు SU-200 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్ ఉంది. దీన్ని రష్యా నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఇవి మూడు ఒక అంబ్రెల్లా లాగా పనిచేస్తాయి. ఒకటి 240 నాటికల్ మైల్స్ నుంచి దాన్ని రాడార్ చూస్తుంది, ఇంకొకటి 160 నాటికల్ మైల్స్, ఇంకొకటి 150 నాటికల్ మైల్స్. సో ఇందులో ఒకదాని తర్వాత అంబ్రెల్లా లాగా ఇది పూర్తిగా ఇరాన్కి సంబంధించినటువంటి గగనతలాన్ని రక్షణ కాస్తుంటాయి. దాదాపు 200 నాటికల్ మైళ్ళ దూరం నుంచి ఎటువంటి యుద్ధ విమానం వచ్చినా, ఎటువంటి మిసైల్ వచ్చినా కానీ దీని బ్యాటరీ ఆన్ అయిపోతుంది. బ్యావర్కి సంబంధించినటువంటి క్షిపణులు గాల్లోకి లేస్తాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అమెరికా లేదా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను, క్షిపణులు పూర్తిగా పేల్చేస్తాయి. మరి ఇంత కెపాసిటీ ఉన్నటువంటి ఈ మొత్తం సిస్టమ్ ఏమైపోయింది, ఎందుకు పనిచేయట్లేదు అనేటువంటి చూడాలి. దీంట్లో మనం ఇప్పటివరకు 3 అనుకున్నాం. ఒకటి మెరాజ్ అనేటువంటి రాడారు, తర్వాత బ్యావర్ అనేటువంటి బ్యాటరీ సిస్టమ్, దాంతోపాటు SU-200 అనేటువంటి ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవి 3 కూడా చాలా ఒంటరిగా, అంటే ఎక్కడైనా ఒక మూవబుల్ అన్నట్టు, ఎక్కడికైనా తీసుకెళ్ళి అడవిలో కావచ్చు, లేకుంటే ఎడారిలో కావచ్చు, సముద్రం ఒడ్డున వీటిని పార్క్ చేసి అక్కడ నుంచి దీన్ని ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇరాన్ అనేటువంటిది చాలా స్ట్రాటజికల్ పొజిషన్స్లో చాలా చోట్ల వీటిని మోహరించింది. ఎక్కడి నుంచి అయితే దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో వీటిని మోహరించి వీటిని పూర్తిగా ఒక విధంగా చూసుకుంటే వ్యూహాత్మకంగా వీటిని ప్రవేశపెట్టింది. కానీ ఇవేవి కూడా ఇప్పుడు పనిచేయట్లేదు. యుద్ధం ప్రారంభమైనటువంటి తొలి మిసైల్ పడ్డటువంటి ఫిబ్రవరి 28 నుంచే ఇవి పనిచేయడం మానేశాయి. ఎందుకు పనిచేయట్లేదు అనేటువంటి దాని మీద చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి విషయం, చాలా వరకు ఇన్ఫర్మేషన్ క్లాసిఫైడ్ ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ స్పేస్ సిస్టమ్ ఉందో, లేకుంటే సెంటర్ కామ్ అనేటువంటి సిస్టమ్ ఉందో, ఇవి బయటకి చాలా ఇన్ఫర్మేషన్, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వవు. బట్ కొంతమంది నిపుణులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మొత్తం దీన్ని పూర్తిగా ఒక విధంగా క్రోడీకరించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అమెరికా ఏం చేసింది ముందుగా అంటే, అమెరికాకు సంబంధించినటువంటి సెంటర్ కామ్ కావచ్చు, లేకుంటే ఎయిర్ స్పేస్ లేదంటే డిఫెన్స్ స్పేస్ సిస్టమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్గా యుద్ధం ప్రారంభానికి ముందు, అంటే దీన్ని ఫేజ్ 0 అంటారు. ఫేజ్ 1 అనేటువంటిది ఫస్ట్ క్యాంబాట్ అనేటువంటి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మిసైల్స్ పడేటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో, ఆ క్షణాలు ఉంటాయో వాటిని ఫేజ్ 1 అంటారు. అంటే ఫస్ట్ యుద్ధ విమానాలు కావచ్చు, లేకుంటే మిసైల్స్ వచ్చి వేరే దేశం మీద టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేజ్ 1 అంటారు. ఫేజ్ 0 అనేటువంటిది ప్రిపరేషన్ అనేటువంటిది, అంటే కాంబాట్కి ప్రిపేర్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఫేజ్ 1 కంటే ముందు ఫేజ్ 0లో ఏం చేశారు అని అంటే, అంటే దాన్ని స్పష్టంగా మనం చెప్పలేము అది ఎటువంటిది అయి ఉంటుంది అనేటువంటిది. ఫస్ట్ ఏం చేశారు అంటే, ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం ఈ బ్యావర్ 373 కావచ్చు, లేకుంటే మిరాజ్ కావచ్చు, లేకుంటే SU-200 అనేటువంటి ఈ మొత్తం సిస్టమ్స్ పనిచేస్తాయో దీనికి ఒక కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉంటుంది, దీనికి ఒక కమాండ్ ఉంటుంది. ఈ మొత్తం రాడార్ ఇన్ఫర్మేషన్ని సేకరించిన తర్వాత ఎక్కడైతే పొజిషన్ చేయబడ్డటువంటి ఈ బ్యాటరీస్ ఉన్నాయో, లేకుంటే ఈ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయో వాటికి కమాండ్ ఇచ్చేటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక కమాండ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని అమెరికా పూర్తిగా కొలాప్స్ చేసింది. అంటే మనిషి శరీరంలో భాగాలను నష్టం చేయకుండా మనిషికి సంబంధించినటువంటి నర్స్ను కట్ చేయడం అనేటువంటిది, అంటే ప్యారలైజ్ చేయడం అనేటువంటిది, శరీర
శరీరాన్ని మొత్తాన్ని, శరీరంలో భాగాలన్నీ అలాగే ఉంటాయి, కానీ నర్వ్స్ను కట్ చేయడం ద్వారా మనిషి యొక్క కదలికలను, అతనికి సంబంధించినటువంటి మూమెంట్స్ను పూర్తిగా కంట్రోల్ చేయడం అనేటువంటిది ఈ యుద్ధ నీతి. సో అమెరికా ఏం చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ కమాండ్ ఏదైతే ఉందో ఈ కమాండ్కి సంబంధించినటువంటి మొత్తం నెట్వర్క్ని జామ్ చేసింది. ఏ విధంగా చేసింది అనేటువంటి మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మొత్తం తనకు సంబంధించినటువంటి మిసైళ్ళు, యుద్ధ విమానాలను ఏ విధంగా ఇరాన్లోకి పంపకముందే ఒక ఇన్ఫర్మేషన్ని, అది ఒక మాల్వేర్ కావచ్చు, లేకుంటే ఒక సైబర్ అటాక్ కావచ్చు, ఇటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని పంపించడం ద్వారా దాని మొత్తం 96% ఆఫ్ ద ఇరానియన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో, కమాండ్ సిస్టమ్ ఉందో దాన్ని కొలాప్స్ చేసింది. నెట్కామ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి ఏదైతే కమాండ్ సిస్టమ్స్ ఉంటాయో, లేకుంటే నెట్వర్క్ సిస్టమ్స్ ఉంటాయో దాన్ని మానిటర్ చేసేటువంటి ఒక ఇండిపెండెంట్ సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 96% ఇరాన్కి సంబంధించినటువంటి ఈ కమాండ్ వ్యవస్థ అనేటువంటిది, నెట్వర్క్ వ్యవస్థ అనేటువంటిది కొలాప్స్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు తమ కమాండ్ సిస్టమ్ని లేకుంటే నెట్వర్క్ సిస్టమ్ని కావాలని కొలాప్స్ చేస్తాయి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి బయట వాళ్ళు రాకుండా ఉండేందుకు, లేకుంటే ఈ చొరబాటు బయట నుంచి జరగ ఉండేందుకు కూడా వాటికవే డౌన్ చేస్తాయి. బట్ ఓవరాల్గా 96% ఆఫ్ ద ఇరాన్స్ నెట్వర్కింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని, కమాండ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని అమెరికా పూర్తిగా కొలాప్స్ చేసింది. సో మొదటి మిసైల్ వేయకముందే 96% ఆఫ్ ద కమాండ్ సిస్టమ్ అనేటువంటిది ఇరాన్ది కొలాప్స్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, ఏవైతే ఈ బేవర్ 373 ఉందో, మిరాజ్ రాడార్లు ఉన్నాయో, SU-200లు ఉన్నాయో, అవి ఏదైతే శత్రువుకు సంబంధించినటువంటి ఏవైతే మిసైల్స్ వస్తున్నాయో వాటిని చూడగలుగుతున్నాయి. వాటిని టార్గెట్ చేసేందుకు కావాల్సినటువంటి కమాండ్ వాటికి అందడం లేదు. సో అందువల్ల అవి పూర్తిగా ఎక్కడిదక్కడ ఐసోలేటెడ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాడు చూడగలుగుతున్నాయి. అంటే ఒక మిసైల్ వస్తున్నటువంటి తీరునవి చూడగలుగుతున్నాయి, కానీ అది శత్రు దేశందా లేకుంటే ఫ్రెండ్లీ ఫ్లైటా ఏంటిది అనేటువంటిది డిసైడ్ చేయలేని సిచ్యువేషన్, దాన్ని ఇమీడియట్గా రియాక్ట్ కాలేనటువంటి సిచ్యువేషన్ అనేటువంటి సిచ్యువేషన్లో ఈ మొత్తం రాడార్ సిస్టమ్స్, ఈ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది పడిపోయింది. దీన్నే యుద్ధ నీతిలో లేకుంటే దీనికి సంబంధించినటువంటి వార్ టెర్మినాలజీ ప్రకారం దీనికి డైలమా సిచ్యువేషన్ అనేటువంటిది చెప్తారు. సో ఈ మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఒక డైలమాలోకి పడిపోయినటువంటి పరిస్థితి. సో దానివల్ల చాలా ఈజీగా అమెరికాకు సంబంధించినటువంటి క్షిపణులు డైరెక్ట్గా ఇరాన్లోకి వస్తున్నాయి, కావాల్సినటువంటి టార్గెట్లను పూర్తిగా ఫైండ్ అవుట్ చేస్తున్నాయి, ఆ తర్వాత వాటిని ధ్వంసం చేస్తున్నాయి. సో ఇది అమెరికా ఫస్ట్ కొన్ని గంటల్లోనే ఇరాన్కి సంబంధించినటువంటి మొత్తం గగనతలాన్ని తన పరిధిలోకి తీసుకుని స్వేచ్ఛగా యుద్ధ విమానాలు పంపి, మిసైళ్లను పంపి దాడి చేయగలగడానికి కారణం. ఇక దీంతో పాటు రెండో అంశం, 40 ఏళ్ల ప్రిపరేషన్. డెఫినెట్గా 40 ఇయర్స్ నుంచి ఇరాన్ యుద్ధానికి ప్రిపేర్ అయ్యింది. బట్ 40 ఇయర్స్ ప్రిపరేషన్లో కూడా మనం చూసుకుంటే ఒక బేసిక్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయింది. ఆ బేసిక్ థింగ్ మర్చిపోవడం వల్ల ఈ మొత్తం యుద్ధంలో అమెరికా పూర్తిగా గగనతలం మీద తనకు సంబంధించినటువంటి పట్టును సాధించగలిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని తర్వాత రెండో ప్రాసెస్ ఒకటి, అమెరికా ఏం చేసింది, కేవలం వీటికి సంబంధించినటువంటి కమాండ్ సిస్టాన్ని లేకుంటే నెట్వర్క్ సిస్టాన్ని ధ్వంసం చేయడం మాత్రమే కాదు, ఏవైతే ఈ ఒంటరిగా ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి రాడార్స్ ఉన్నాయో లేకుంటే యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉందో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటి మీదనే టార్గెట్ చేసింది. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేసింది అంటే, సాధారణంగానే ఒక లూకాస్ అనేటువంటి కొత్త ఒక పూర్తిగా డ్రోన్ను తయారు చేసింది. ఈ లూకాస్ డ్రోన్ను ఎక్కడి నుంచి తయారు చేశారు అనేటువంటి దానికి అమెరికా రక్షణ శాఖ నిపుణులే చెప్పినటువంటి మాట ఏంటంటే, షాహిద్ అనేటువంటి ఒక ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఒక డ్రోన్ ఉందో ఆ డ్రోన్ను క్యాప్చర్ చేసి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా షాహిద్ కంటే ఒక బెటర్ అయినటువంటి డ్రోన్ను క్రియేట్ చేయగలిగాము అనేటువంటిది అమెరికా సైన్యాధికారి డైరెక్ట్గా ప్రకటించారు. సో ఈ లూకాస్ అనేటువంటి డ్రోన్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇరాన్లోకి లూకాస్ అనేటువంటి డ్రోన్ను పంపించారు. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి తొలి రోజు రెండో రోజు జరిగినటువంటి ఘటనల క్రమం మీకు చెప్తున్నాను. సో మొదటి రోజు ఏం చేశారంటే, ఈ లూకాస్ అనేటువంటి డ్రోన్స్ని వాళ్ళు ఇరాన్లోకి పంపించారు. సాధారణంగా ఎవరైనా కావచ్చు, అది బేవర్ 373 కావచ్చు, లేకుంటే మిరాజ్ రాడర్ కావచ్చు, లేకుంటే SU-200కి సంబంధించినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, దీంట్లో పనిచేసేటువంటి వాళ్లకు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఉన్నారో లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్లో ఒకే విషయం చెప్తారు, మీకు ఒక ఏదైతే శత్రు దేశానికి సంబంధించినటువంటి ఒక పూర్తి డ్రోన్ కావచ్చు, లేకుంటే ఒక పేలోడ్తో వస్తున్నటువంటి యుద్ధ విమానం కావచ్చు, లేకుంటే ఒక క్షిపణి కావచ్చు, మీ దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని చూడగానే దాన్ని లాక్ చేయాలి టార్గెట్ను, ఆ తర్వాత మీరు మీకు సంబంధించినటువంటి బ్యాటరీని ఆన్ చేయాలి, మిసైల్ను ఫైర్ చేయాలి అనేటువంటి వాళ్ళకి ట్రైనింగ్లో ఇచ్చారు. సో
అమెరికా ఏం చేసింది, ఒక లూకాస్ను ఒక చీపర్ అంటే దాదాపు 15,000 $20,000 డాలర్లు తయారైనటువంటి ఒక డ్రోన్ను ఇరాన్లోకి పంపించింది. దాన్ని టార్గెట్ చేయడానికి బేవర్ 373కి సంబంధించినటువంటి ఒక మిసైల్ను అక్కడ ఎవరైతే ఉంటారో ఆపరేటర్ దాన్ని అతను కిల్ జోన్లోకి తీసుకెళ్లి దాన్ని లాక్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తారు. అంటే కేవలం ఒక 25,000 35,000కి సంబంధించినటువంటి ఒక లూకాస్ డ్రోన్ పడగొట్టడానికి ఎట్ ద సేమ్ టైం ఇరాన్ నుంచి ఒక $1 million వాల్యూ చేసేటువంటి ఒక పూర్తి క్షిపణిని ఫైర్ చేస్తారు. సో దీని విధంగా ఏంటంటే వీటికి సంబంధించినటువంటి క్షిపణులను ఫస్ట్ పూర్తిగా వాటిని అయిపోయేటట్టు వాటిని ఖాళీ చేయడం అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటిది ఒక ట్రిక్. ఇది మాత్రమే పూర్తి విజయం కాదు, దీనిలో ఇంకొకటి ఉంది. ఎప్పుడైతే ఇరాన్కి సంబంధించినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ నుంచి ఒక మిసైల్ లాంచ్ అవుతుందో ఆ మిసైల్ ఎక్కడి నుంచి లాంచ్ అయింది, దాని లొకేషన్ ఏంటిది అని అప్పటికే ఇరాన్ గగనతలంలోకి వచ్చినటువంటి F-35 చాలా అడ్వాన్స్డ్ యుద్ధ విమానం ఇది. F-35 అనేటువంటిది చాలా ప్రిసైజ్గా ఎంత ఖచ్చితంగా అంటే దాని ఖచ్చితత్వం అనేటువంటిది ఒక గోల్ఫ్ బాల్ డయామీటర్ అంత ఖచ్చితంగా ఉంటుంది. అంత ఖచ్చితమైనటువంటి పొజిషనింగ్ చేయగలుగుతుంది. అది ప్యాసివ్గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లొకేషన్ కావచ్చు, అది ఇరాన్ యుద్ధ గగనతలంలోకి వచ్చింది అనేటువంటి గుర్తింపు కావచ్చు, ఏ రాడర్ కూడా దొరకదు. అది స్టెల్త్ విమానం. అది పూర్తిగా ఇరాన్ గగనతలంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ లూకాస్ డ్రోన్స్ వస్తాయో ఆ డ్రోన్స్ను ఒక విధంగా నాశనం చేయడానికి గాల్లో ఇరాన్కి సంబంధించినటువంటి ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆన్ అవుతుందో ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి కేవలం 90 సెకండ్స్లో అది తనకు సంబంధించినటువంటి కమాండ్కు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ని లాక్ చేసి ఒక పెద్ద క్షిపణి అనేటువంటిది డైరెక్ట్గా ఆ బేవర్ 373 కావచ్చు, లేకుంటే ఏదైతే మిరాజ్ అనేటువంటి రాడార్ కావచ్చు, లేకుంటే SU-200 కావచ్చు, దాన్ని నాశనం చేస్తుంది. ఇట్లా ఇది పూర్తిగా ఒక డ్రోన్ అమెరికా పంపుతుంది. దాన్ని పడగొట్టడానికి ఒక ఇరానియన్ మిసైల్ ఫైర్ అవుతుంది. ఆ మిసైల్ ఫైర్ అయినటువంటి లొకేషన్ను లాంచర్ను F-35 క్యాప్చర్ చేస్తుంది. F-35 క్యాప్చర్ చేసిన ఇన్ఫర్మేషన్ అమెరికన్ కమాండ్ కంట్రోల్ పంపుతుంది. అమెరికా కమాండ్ కంట్రోల్ అక్కడ నుంచి ఒక మిసైల్ వేసి ఏదైతే లాంచర్ ఉందో అక్కడ ఉన్నటువంటి లాంచరు దానికి సంబంధించిన బ్యాటరీస్ మిసైల్స్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాయి. ఇది ప్రాసెస్. సో ఈ విధంగా పూర్తిగా దీన్ని ఒక క్యాప్చర్ చేయగలిగింది. మనం యుద్ధానికి సంబంధించినటువంటి ఫిజిక్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి ఇంజన్ మన మీద దాడి చేయకముందే మనం దాడి చేయాలి అనేటువంటిది వారికి సంబంధించినటువంటి ఫిజిక్స్. ఈ ఫిజిక్స్లో డెఫినెట్గా ఇరాన్ అనేటువంటిది బేసిక్స్ మీద ఉంది. దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి అమెరికా అనేటువంటిది కూడా ఒక పెద్ద సిస్టమ్ను క్రియేట్ చేయగలిగింది. సో ఈ విధంగా పూర్తిగా ఇరాన్ గగనతలంపై ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ తాము ఇష్టం వచ్చినటువంటి ప్రాంతంలో ఇష్టం వచ్చినటువంటి విధంగా మిసైల్స్ వేసేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే టార్గెట్ చేసి మనం చూడొచ్చు అలీ లారిజాన్కి సంబంధించినటువంటి అసాసినేషన్ చూసాం. 2 రోజుల క్రితం ఆయన కుర్స్ డే రోజు ఇరాన్లో టెహరాన్లో రోడ్ల మీద తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇరాన్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ సోర్సెస్ కూడా అదే చెప్పాయి. ఆయన తన లొకేషన్ను బహిర్గతం చేశారు. బయట చాలా ఫ్రీక్వెంట్గా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తిరిగారు. ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సేకరించింది. ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏ విధంగా వెళ్ళారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రిసైజ్గా సేకరించి ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి టార్గెట్ను లాక్ చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా 2 సంయుక్తంగా క్షిపణి దాడి చేసి అతన్ని హతమార్చాయి అనేటువంటిది ఫైనల్ అయింది. సో ఇంత ప్రిసైజ్గా ఒక వార్ఫేర్లో అమెరికా అనేటువంటిది పూర్తి పైచేయి సాధించింది. అయినప్పటికీ ఈ యుద్ధంలో ఇరాన్ను పూర్తిగా ఓవర్ పవర్ చేయలేకపోతుంది అమెరికా అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇందులో ఒక 2-3 కారణాలు మనం చూడాలి. తనకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా ఇరాన్ అనేటువంటిది కోల్పోయింది. ఇరాన్ దగ్గర ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఇరాన్లో ఏ టార్గెట్ అయినా అమెరికా పూర్తిగా ఛేదించేటువంటి అవకాశం ఉంది. బట్ ఇరాన్ దగ్గర ఏమున్నాయి, ఇరాన్ దగ్గర క్షిపణులు ఉన్నాయి. అవి వేరియస్ లొకేషన్స్లో ఉన్నాయి. ఆ క్షిపణులను తాను అనుకున్నటువంటి దేశం మీదకి ముఖ్యంగా ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈ ప్రధానంగా యూఏని ఎక్కువ టార్గెట్ చేసింది. ఎందుకంటే యూఏఈ భూభాగం నుంచి ఇరాన్ మీదకి పెద్ద ఎత్తున ఏవైతే డ్రోన్స్ కావచ్చు, లేకుంటే మిసైల్స్ కావచ్చు, లేకుంటే ఫైటర్ జెట్స్ వస్తున్నాయనేటువంటిది ఇరాన్ ఆరోపిస్తుంది. కాబట్టి యూఏఈని ఎక్కువ టార్గెట్ చేసింది. బహ్రెయిన్ కూడా టార్గెట్ చేసింది. వీటి మీదకి మిసైల్స్ అనేటువంటివి ఇరాన్ పెద్ద ఎత్తున వేస్తుంది. సో ఈ దాడిలో ఈ యుద్ధంలో సర్వైవ్ కావాలంటే ఇరాన్ దగ్గర ఒకే ఒక స్ట్రాటజీ మిగిలింది. దాన్ని అట్రీషియస్ వార్ఫేర్ అంటారు. అట్రీషియస్ వార్ఫేర్ అంటే ఒక మనిషిని బాగా చికాకు పెట్టడం అన్నట్టు. ఒక దేశాన్ని ఒక మిసైల్స్ని దాని వ్యవస్థని చికాకు పెట్టేటువంటి వ్యవస్థ. ప్రతి 4 గంటలకు 5 గంటలకు ఒకసారి డ్రోన్ అటాక్ చేయడం, అది ప్రిసైజ్గా చేయడం, చాలా ఖచ్చితంగా అది అమెరికన్ ఎంబసీ అయి ఉండాలి, లేదంటే ఇజ్రాయెల్లో ఒక కీలకమైనటువంటి స్థావరమే ఉండాలి, లేదంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక పెట్రోలియం ట్యాంకర్లకు సంబంధించినటువంటి సమూహమై ఉండాలి, లేదంటే ఒక పెద్ద హోటల్ అయి ఉండాలి దుబాయ్లో. ఇటువంటి వాటిని పెట్టుకుని చాలా
తక్కువ మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు వేస్తూ ఎదుటి వారికి సంబంధించినటువంటి ఏదైతే యాంటీ మిసైల్ సిస్టమ్ ఉందో దాన్ని ప్రతిసారి దెబ్బతీయడము, అంటే దాన్ని ఖాళీ చేయడం, ఒక విధంగా దాని మ్యాగజిన్ని, దాని బ్యాటరీస్ని ఖాళీ చేయడం. ఏదైతే అమెరికా స్టార్టింగ్లో ఇరాన్ పైన లూకాస్ను ప్రయోగించి దాని బ్యాటరీస్ని ఖాళీ చేయడంతో పాటు దాన్ని ఒక విధంగా ఫైండ్ అవుట్ చేసి ధ్వంసం చేసిందో అటువంటి స్ట్రాటజీని ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. సో ఇప్పటికే మనం చూసుకుంటే ఈ మొత్తం థార్ అనేటువంటిది ఏదైతే యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 మాత్రమే ఉన్నాయి. ఒకటి సౌత్ కొరియాలో కూడా ఉంది. సౌత్ కొరియాలో ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అమెరికాకు సంబంధించింది, దాన్ని అక్కడి నుంచి ఎత్తివేయడానికి తీసేయడానికి చైనా చేయనటువంటి ప్రయత్నం లేదు. చైనా ఒక విధంగా ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఆ మొత్తం ఆ రేడార్ అనేటువంటిది సౌత్లో ఏదైతే మనం సౌత్ కొరియాలో పెట్టినటువంటి రేడార్ ఏదైతే ఉందో అమెరికాదో, అది 3000 కిలోమీటర్ల వరకు చైనాలో ఉన్నటువంటి ప్రతిదాన్ని అది స్కాన్ చేయగలుగుతుంది. సో తన పక్కలో బల్లంగా దీన్ని మారిందని, దీన్ని వెంటనే సౌత్ కొరియా ఇక్కడ నుంచి తొలగించాలని రకరకాల ప్రయత్నాలు చేసి దాని మీద ఆంక్షలు విధించినటువంటి చైనా చివరికి చేతులు ఎత్తేసింది. కానీ వీటిని మనం కువైట్లో ఒకదాన్ని ఇప్పటికే ఈ మొత్తం ఇరాన్ ధ్వంసం చేసింది. ఇంకొకటి మనం చూడొచ్చు, బహ్రెయిన్లో ఉన్నటువంటి దాన్ని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. దాని బ్యాటరీస్ పూర్తిగా మిసైల్స్ అయిపోతున్నాయి. దాన్ని ప్రొడక్ట్ చేయడం అనేటువంటి చాలా కాస్ట్లీ అఫేర్. సో ఈ నేపథ్యంలో అమెరికా సౌత్ కొరియా నుంచి తనకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మళ్ళీ మిడిల్ ఈస్ట్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి సమాచారం వచ్చింది. సో చైనా చాలా ప్రయత్నం చేసి అసలు విసిగి వేసారినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇరాన్ కొద్ది రోజుల్లో చేసింది అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇరాన్ వేస్తున్నటువంటి ఈ షాహిద్ అనేటువంటి ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో ఇవి ఒక విధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఖాళీ చేస్తున్నాయి. ఆ మొత్తం మిసైళ్లను ఖతం చేస్తున్నాయి, పూర్తిగా అయిపోయే విధంగా దాన్ని ఎంటీ చేస్తున్నాయి. దీనివల్ల యుద్ధానికి సంబంధించినటువంటి భారం ఎక్కువ అవడంతో పాటు ఎట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ అనేటువంటిది కూడా అంత ఈజీ కాదు. దీన్ని పూర్తిగా అమెరికాను ఎగ్జాస్ట్ చేస్తూ ఒక అట్రీషియస్ వార్ఫేర్తో ఇరాన్ ముందుకు వెళ్తుంది. దాంతోపాటు ఇరాన్కు ఒక దొరికినటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే హర్ముజ్ జలసంధి. ఈ జలసంధి ఏదైతుందో ఈ జలసంధిలో తనకు సంబంధించి తన అనుకూల దేశాలకు మాత్రమే అక్కడి నుంచి పెట్రోలియం సరఫరా చేసి మిగిలిన దేశాలు ప్రతిరోజు దాదాపు 150 నుంచి 200 వరకు ముఖ్యంగా ఈ చమురు నౌకలు అక్కడి నుంచి వెళ్తాయి. కానీ గత 15 రోజుల్లో మనం చూసుకుంటే కేవలం రోజుకు 1 లేదా 2 మాత్రమే వెళ్తున్నాయి. గత వారం రోజుల్లో కేవలం 14 మాత్రమే అక్కడి నుంచి ఏవైతే చమురు సంబంధించినటువంటి నౌకలు వెళ్ళాయి. అందులో ఇండియాకు కూడా 2 వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో చైనా, అదేవిధంగా ఇండియా, మరికొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్కి మాత్రమే అక్కడి నుంచి పూర్తిగా ఇరాన్ అనేటువంటిది ఈ మొత్తం చమురు నౌకలను అలో చేస్తుంది. సో ఒక విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీదకి ప్రెషర్ పెట్టడం, వాటిని ఒక విధంగా చమురు అనేటువంటిది చాలా తక్కువ విధంగా చేసి దాదాపు వరల్డ్ వైడ్గా వచ్చేటువంటి చమురులో 25% ఈ జలసంధి నుంచి వస్తుంది. కాబట్టి ఇంపాక్ట్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, ఎకనామిక్స్ దీన్ని తట్టుకోలేవు. కాబట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వెళ్ళి అమెరికా మీద ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపిస్తాయి అనేటువంటిది ఒక స్ట్రాటజీ. ఎట్ ద సేమ్ టైం తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే బాలిస్టిక్ క్షిపణులు కొన్నే ఉన్నాయి, దాదాపు 3500 ఉన్నాయని వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటికే 1500 వరకు అయిపోయాయని చెప్తున్నారు. ఆ క్షిపణులతోని ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుండడం, అదేవిధంగా షార్ట్ రేంజ్ మిసైల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాటితో గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేయడము. ఎట్ ద సేమ్ టైం ఇరాక్లో ఇంకొక ప్రాక్సీ వార్ను ఏదైతే పాపులర్ మొబిలైజేషన్ ఫ్రంట్ అనేటువంటి తన అనుకూలమైనటువంటి ఉగ్రవాద సంస్థ ద్వారా ఇరాక్లో ఉన్నటువంటి ఎవరైతే అమెరికన్ సైన్యం ఉందో, అమెరికన్ ఎంబసీస్ ఉన్నాయో దాని మీద ఒక దాడి స్టార్ట్ చేసింది. ఆల్రెడీ హెజ్బుల్లా అనేటువంటిది పక్కలో బల్లెంగా ఇజ్రాయెల్తో ఒక యుద్ధం ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ పూర్తిగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాస్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తుంది. సో ఈ 2-3 ఫ్రంట్స్లో దాడులు నిర్వహించడము, ఎట్ ద సేమ్ టైం దీన్ని ఎగ్జాస్ట్ పొజిషన్కి తీసుకెళ్లడము, అమెరికాలో ట్రంప్ మీద ఒత్తిడి పెంచేలా చేయడము. సో యుద్ధ ఖర్చు పెరుగుతున్న కొద్దీ రిజల్ట్ రాకపోయేసరికి కొంత డెఫినెట్గా ఇంటర్నల్గా కూడా ట్రంప్కు సంబంధించినటువంటి ఏదైతే ఆయన పనితీరు మీద, యుద్ధానికి సంబంధించిన రిజల్ట్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో దీన్ని కూడా చూడాలి. ట్రంప్కు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు గత 24 గంటల్లో చూసుకుంటే ఫస్ట్ అతను ఎవరి అవసరం లేదు, అమెరికా పూర్తిగా ఇరాన్ మీద ఓవర్ పవర్ చేసింది, కొద్ది రోజుల్లో ఓటమి తప్పదు ఇరాన్ కొనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ అసలు నాటో లాంటి వాళ్ళకు మేము చాలా సహాయం చేశాము, వాళ్ళు ఇంత కీలకమైన సమయంలో రావట్లేదు, భవిష్యత్తులో దీనికి సంబంధించి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఒక వార్నింగ్ వస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా చైనా, ఫ్రాన్స్, నాటో, అదేవిధంగా ఇవన్నీ దేశాలన్నీ కూడా మాతో కలిసి రావాలి, జపాన్ కూడా అందులో తమకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలను పంపి ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే విధంగా యుద్ధ నౌకలను అక్కడికి పంపించాలి అని ఒక డిమాండ్ చేస్తారు, రిక్వెస్ట్గా డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా మేమే చేసుకుంటాము, మాకు ఎవరు సహాయం అవసరం లేదని ఇంకో ప్రకటన చేస్తారు. సో ఒక 24 గంటల్లో ట్రంప్ నుంచి ఇటువంటి ప్రకటన రావడం కూడా డెఫినెట్గా ఇది ఒక పెద్ద విషయంగానే దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. సో యాంటీ ఏదైతే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మానిటర్ చేసే అమెరికాలో ఒక పెద్ద సంస్థకు సంబంధించినటువంటి అధిపతి కూడా రిజైన్ చేసి
ట్రంప్ అనవసరంగా యుద్ధంలోకి వెళ్లారు, ఇజ్రాయెల్ ఒత్తిడితో యుద్ధంలోకి వెళ్లారని ఆయన రిజైన్ చేశారు. సో ఇంటర్నల్గా కూడా ట్రంప్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని కొంత సాగదీయడము అనేటువంటిది ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రశ్న. బట్ ఇరాన్ ఎంతవరకు సాగదీయగలుగుతుంది, ఇంటర్నల్గా ఎంతవరకు దానికి సపోర్ట్ ఉంది అనేటువంటి చూసుకుంటే డెఫినెట్గా ఏ యుద్ధంలో ఒక్కరు చనిపోవడం కూడా చాలా ప్రమాదకరమైంది, ఎవరు కోరుకునేది కాదు. కానీ యుద్ధంలో ఇప్పటివరకు 1470 మంది చనిపోయారు తమ దేశంలోని ఇరాన్కి సంబంధించినటువంటి హెల్త్ మినిస్ట్రీ నంబర్స్ చెప్తుంది. బట్ డెఫినెట్గా వేసినటువంటి బాంబులు, వేసినటువంటి దాడులకు ప్రపోర్షనేట్గా నంబర్ కొంత తక్కువే అని చెప్పుకోవాలి. దీంట్లో సైన్యానికి సంబంధించిన నష్టం ఇంకా తక్కువ ఉంది, పౌరులు కూడా ఎక్కువ మంది చనిపోయారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇంటాక్ట్గా 10 లక్షల సైన్యం ఇంకా ఇరాన్ దగ్గర ఉంది. వాళ్ళు ఫిజికల్గా భూభాగం మీదకి అమెరికా వస్తే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ వాళ్ళు మోటార్లతోని, తమకు సంబంధించినటువంటి రాకెట్ లాంచర్లతోని వాటితో యుద్ధం చేసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇరాన్లో లీడర్షిప్ మిగిలిందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. సో ఇరాన్ లీడర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు గత 30-40 సంవత్సరాల్లో ఇరాన్లో IRGC ఏర్పడిన తర్వాత 1979 రెవల్యూషన్ తర్వాత దాని సిస్టమ్ ఎట్లా తయారైందంటే, ఒకవేళ లీడర్షిప్ చనిపోతే ప్రభుత్వాన్ని ఎవరు పాలించాలి అని వాళ్ళు తమ రాజ్యాంగంలో రాసుకున్నారు. ఇరాన్ రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సుప్రీం కమాండర్ చనిపోయిన తర్వాత ఏమేం చేయాలి అనేటువంటి వాళ్ళు రాసుకున్నారు. ఒకవేళ అసాసినేషన్ చేయబడితే ఎలా, ఏ రాజ్యాంగంలో కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి చనిపోతే ఇమీడియట్గా ఏం చేయాలి, అసాసిన్ అయితే అనేటువంటిది చాలా తక్కువగా మెన్షనింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తూ అతన్ని అసాసిన్ చేస్తే, హత్య చేస్తే ఏం చేయాలి అనేటువంటిది కూడా చాలా క్లియర్గా రాసింది. సో డెఫినెట్గా ఒక లేయర్ ఆఫ్, అంటే టాప్ లేయర్ అనేటువంటి దాన్ని ఇరాన్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని, అది మిలిటరీ పరంగా కావచ్చు, IRGC కావచ్చు, లేకుంటే పాలన పరంగా పూర్తిగా ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయగలిగాయి. కానీ ఇరాన్కి ప్రతి ఒక్క లీడర్షిప్కి, ప్రతి ఒక్క నాయకత్వానికి 4 పొజిషన్ల వరకు సబ్స్టిట్యూషన్ ఉంది, 4 పొజిషన్ల వరకు దాన్ని ఫిల్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక లేయర్ మాత్రమే పోయింది, నెక్స్ట్ లేయర్ దాన్ని ఇమీడియట్గా ఫిల్ చేస్తుంది. దాన్ని పెద్ద విషయంగా కూడా వాళ్ళు చూడట్లేదు, దాన్ని ఒక మాట్లాడడం అంటున్నారు. ఇరాన్ సంస్కృతిలోనే ఏదైతే యుద్ధంలో చనిపోవడం అనేటువంటి దాన్ని ఒక గొప్ప వరంగా, లేకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఇస్లామిక్లో ముఖ్యంగా మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి అల్లుడు మొహమ్మద్ అలీ తన ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఒక మొత్తం సమూహంలోంచి ఏర్పడినటువంటిదే ఇరాన్ అనేటువంటిది. ఆయన యుద్ధంలో చనిపోవడాన్ని ఒక గౌరవంగా స్వీకరిస్తారు, దాన్ని అక్కడ కథలుగా, జానపద కథలుగా, సంస్కృతిగా పూర్తిగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో అటువంటి దాన్ని అక్కడ ఒక పూర్తిగా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఇంకొక లీడర్షిప్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళను ఎంతగా ఎలిమినేట్ చేసినా కానీ ఈ యుద్ధాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోలేరు, అంటిల్ అన్లెస్ ఇంటర్నల్గా ఒక రెవల్యూషన్ వచ్చి అక్కడ ప్రభుత్వం పడిపోతే తప్ప అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. బట్ ఓవరాల్గా ఇజ్రాయెల్ లాంటి దేశము ఇరాన్ మీద దాడులు చేయడం వల్ల లోకల్గా ఉన్నటువంటి వాళ్ళలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళు మళ్ళీ కలిసి ఒక విధంగా ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇరాన్ స్ట్రాటజీ దీన్ని అట్రీషియస్ వార్గా చాలా స్లోగా తీసుకెళ్ళి శత్రువును చికాకు పెట్టి తికమక చేసి కంటిన్యూ చేయడం అనేటువంటి వార్ఫేర్ను అది అవలంబిస్తుంది. పూర్తిగా గగనతలం పైన తనకు సంబంధించినటువంటి ఆధిపత్యం తీసుకురావడం ద్వారా అమెరికా ఒక విధంగా యుద్ధంలో ఒక స్టెప్ గెలిచేసింది. కానీ దీన్ని ఫైనల్ వరకు ఎలా తీసుకెళ్లాలనేటువంటి దాని మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అమెరికన్ సైన్యాన్ని ఆన్ గ్రౌండ్ ఇరాన్కి తీసుకెళ్లాలి అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అది మాత్రమే అమెరికాకు ఇరాన్ మీద పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఇవ్వగలదు అనేటువంటిది చాలామంది చెప్తున్నారు. కానీ దాని నష్టం కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ నష్టాన్ని అంచనా వేసి అటు ట్రంప్ కానీ లేకుంటే అమెరికాకు సంబంధించినటువంటి వార్ ఎక్స్పర్ట్స్ కానీ తమ సైన్యాన్ని పంపిస్తారా, లేదంటే ఇంకా కొంతకాలం పాటు ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఇరాన్ను అలాగే వదిలేస్తారా అనేటువంటిది కూడా చూడాలి. దీంట్లో గల్ఫ్ కంట్రీస్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఇరాన్ని సగం గాయపరిచి వదిలేయకండి, అది గాయపడ్డ సింహంలాగా మా మీద పడుతుంది, కాబట్టి మీరు పూర్తిగా ఇరాన్ను ఓడించాలి అని కొన్ని గల్ఫ్ కంట్రీస్ అమెరికాకు చాటుగా చెప్తున్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. బట్ యుద్ధాన్ని వరకు చూసుకుంటే గగనతలం మీద అమెరికాకు పూర్తి ఆధిపత్యం ఉంది. కానీ ఒక విధంగా చూసుకుంటే గెరిల్లా పోరాటం అనుకోవచ్చు, అట్రీషియస్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ అనేటువంటిది అమెరికాను ఇజ్రాయెల్ చికాకు పెట్టే స్థితిలో ఉందనేటువంటిది ఈ యుద్ధం ద్వారా అర్థమవుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఇస్మాయిల్.